హానోకు కూడా అతనికి ఎంతో కుటుంబం ఉంది, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి భూమి మీద. అతను ఒక మంచి కుటుంబస్తుడుగా ఉన్నాడు. అలాంటి ఒక కుటుంబీకుడైన ఒక వ్యక్తి దేవునితో నడవడానికి ఎలా సాధ్యమైంది అంటే, మనకు మనస్సు ఉంటే మార్గం ఉంటుందని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదా. అతనికి మనస్సు ఉంది. ఆ మనస్సు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా ప్రార్థనకు ఆటంకం కాలేదు. ఈ లోకంలో అతనికి దేవునితో నడవాలని ఆశ ఉంది కాబట్టి ఏ పరిస్థితి కూడా దేవునితో నడవటానికి ఆటంకం కాలేదు. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, ప్రార్థన చేస్తలేరు అని ఎవరైనా అంటే మనం అంటూ ఉంటాం కదా, నాకు పనులున్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను, జాబ్ ఉంది, లేకపోతే శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నా మనసు బాగాలేదు, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం కదా. మనకు మనసు బాగాలేనప్పుడే ఎక్కువగా దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. మనకు శ్రమలైనప్పుడే మనం ఎక్కువగా దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి. మనకు బిజీగా ఉన్నా కూడా మనం పని చేస్తూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ప్రయాణం చేస్తూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్న బాధ్యతలన్నిటినీ నిర్వర్తిస్తూ మనం ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రభుతో నడిచే వారంగా ఉండాలి.